హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి కంటైనర్లో నిమ్మ మొక్కని ఈజీగా ఎలా పెంచుకోవాలో తెలుసుకుందామండి. మొదటి నుంచి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే చక్కగా మీరు కూడా ఇలా కంటైనర్లో నిమ్మ మొక్కను ఈజీగా పెంచుకోవచ్చు. అయితే మొక్క పెట్టినప్పటి నుంచి హార్వెస్ట్ చేసే వరకు ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది తెలుసుకుందామండి. అలాగే పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకోవాలో ఇప్పుడైతే చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ చూస్తున్నటువంటి నిమ్మ మొక్క సీడ్ ద్వారా వచ్చిందండి. మన గార్డెన్లో మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అలాగే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తూ ఉంటాం కదండి. అలాగా మనకి సీడ్ నుంచి అయితే ఈ మొక్క వచ్చింది. సీడ్ నుంచి ఈ మొక్క వచ్చి అయితే 1.5 ఇయర్ అవుతుందండి. ప్లాంట్ ఏజ్ 1 ఇయర్ అయినప్పటి నుంచి హార్వెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదైతే సెకండ్ హార్వెస్ట్ అండి. ఫస్ట్ హార్వెస్ట్లో అయితే ఒక 3 వచ్చాయండి, హార్వెస్ట్ చేసేసుకున్నాను. అయితే ఈ సెకండ్ హార్వెస్ట్లో దాదాపు ఒక 20 నిమ్మకాయలు అయితే వచ్చాయండి. ఇదైతే ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవడానికి అయితే 5 నిమ్మకాయలే మిగిలాయి. ఎందుకంటే వచ్చినట్లే మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి. అయితే ఇప్పుడు ఈ 5 హార్వెస్ట్ చేసుకున్నామనుకో ఇంకా మనకి చెట్టుకి పూత అనేది అయితే ఇంకా రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ పూత రావడానికైతే ఫెర్టిలైజరు ఏమి ఇస్తాననేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. అయితే ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవడానికి అయితే కనీసం 18 ఇంచుల పాట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి బ్లాక్ బకెట్ అండి, పెద్దగా అంటే విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మన పండ్ల మొక్కలకు ఎప్పుడైనా సరే చిన్న డ్రమ్ అయినా ఇచ్చుకోవాలి, లేదంటే ఇలాంటి బ్లాక్ బకెట్లో అయినా పెట్టుకోవాలండి. అయితే మనకు నిమ్మ మొక్కకు ఎప్పుడు కూడా మనకి ప్రూనింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రూనింగ్ అయితే ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే కనుక కొత్త కొత్త చిగుర్లు వచ్చేసి దాంతోపాటు పూత పింద బాగా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మనకి స్టార్టింగ్లో 10 ఇంచెస్ పాట్ ఉంటుంది కదండి, అందులో వచ్చింది ఇది సీడ్ ద్వారానైతే. అయితే అప్పుడు 1 ఇయర్ దాకా ఆ పాట్లోనే ఉంచేసాను. ఒక 3 హార్వెస్ట్ కూడా అంటే నిమ్మకాయలు కూడా అదే పాట్లో చేశానండి హార్వెస్ట్, ఫస్ట్ హార్వెస్ట్. అయితే దాని నుంచి దీనికి రీపాట్ చేసుకున్నాను. రీపాట్ చేసుకున్న తర్వాత మనకి ఒక 20 నిమ్మకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఆల్రెడీ రీపాట్ చేసుకున్నప్పుడు మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేశానండి. హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఇంత బాగా చెట్టు గ్రోత్ అనేది అయితే వచ్చింది. సో ఇప్పుడు లైట్గా పైన పించ్ చేస్తున్నాను. అయితే దీనికి సాయిల్ విషయానికి వస్తే సాయిల్ మిక్స్ మనకి సాయిల్ అనేది 40% ఉండాలండి. 40% ఎరువు, 20% కోకోపీట్ తీసుకోవాలి. వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలండి. ఇక్కడ చూస్తున్నటువంటి మట్టి చూస్తున్నారు కదా, మట్టి తడిగా ఉండాలి కానీ నీళ్లు నిల్వ ఉండకూడదు. ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మీరు నార్మల్గా అన్ని మొక్కలకి ఇచ్చినట్టే ఈ మొక్కకు కూడా ఇవ్వచ్చండి. అలాగే ఎన్పీకే రిచ్గా ఉన్న ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. ఎన్పీకే ఇంకా పొటాషియము రిచ్గా ఉన్న ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే పూత అనేది తొందరగా వస్తుందండి. అయితే వచ్చిన పూత మనకి నిలబడడానికి అనేది మనకి సాలిడ్ రూపంలో కూడా ఇస్తూ ఉండాలి. అయితే ఇప్పుడు మన నిమ్మ మొక్కకి పూత రావడానికైతే ఎన్పీకే రిచ్ ఉన్న ఫెర్టిలైజర్, బనానా ఫెర్టిలైజర్ అయితే ఆల్రెడీ ఇచ్చానండి. ఇప్పుడైతే సాలిడ్గా ఇది కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి. చూస్తున్నారు కదండి, మనం వేసిన కూరగాయల మొక్కలు కానీ పండ్ల తొక్కలు కానీ ఏవి కూడా లేకుండా ఎంత ఫైన్ కంపోస్ట్ లాగా తయారైపోయిందో చూడండి. ఒక ఎగ్ షెల్స్ మాత్రం ఉన్నాయండి, ఎందుకంటే ఎగ్ షెల్స్ త్వరగా కంపోస్ట్ అవ్వవు. అంటే ఆ ఎగ్ షెల్స్ని చిన్న చిన్న ముక్కలుగా మనము వేసుకుంటే తొందరగా కంపోస్ట్ అవుతాయి. అలాగే నేను అలాగే ఎగ్ వేసేసరికి కొద్దిగా ఎగ్ షెల్స్ మాత్రం కంపోస్ట్ అవ్వలేదు. చూస్తున్నారు కదండి ఎంత బాగా కంపోస్ట్ అయిపోయాయో మొత్తం కూడా. అయితే మనకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో కూరగాయల తొక్కలు, ఇంకా పండ్ల తొక్కలు, ఎగ్ షెల్స్, అలాగే పులిసిన మజ్జిగ వేస్తూ ఉంటాం కదండి. దీంట్లో మన మొక్కకు కావాల్సిన అన్ని రకాల మైక్రోన్యూట్రియంట్స్ అలాగే పోషకాలు అన్నీ అందుతాయండి. మనము బోన్ మీల్ అవన్నిటికంటే కూడా ఈ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేస్తే కనుక చాలా హెల్తీగా గ్రో అవుతుందండి.
ఇక్కడ మనకి చూస్తున్నారు కదా అండి, నిమ్మకాయ ఎంత మంచిగా ఎల్లో కలర్లోకి అయిపోయి రాలిపోయింది. అయితే మనము ఏ మొక్కకైనా ఫెర్టిలైజర్స్ అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా మనకి సాలిడ్ రూపంలో ఇచ్చినా ఎప్పుడు కూడా మట్టిని అనేది లూజ్ చేసుకోవాలండి. లూజ్ చేసి ఇప్పుడు మనం ఏ కంపోస్ట్ అయితే ఇస్తున్నామో దాన్ని ఆ సాయిల్లో మొత్తం కలిసే విధంగా కలిపేసేయాలండి. చూస్తున్నారు కదా, అలాగా మొత్తం అందులో వేసిన తర్వాత మట్టిని అనేది పైకి కిందికి అన్నామనుకో మనం వేసిన కంపోస్ట్ అనేది ఆ సాయిల్లో మనకి సమానంగా కలిసిపోతుందండి. సో మొక్క మనకి ఆ ఫెర్టిలైజర్ని గ్రహించుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం కూడా కంపోస్టు ఆ మట్టిలో కలిపేసుకున్న తర్వాత వాటరింగ్ చేయాలండి. మనము ఈ మొక్కకి వాటరింగ్ అనేది డైలీ చేయాల్సిన అవసరం లేదండి. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.